గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేను చాలా లేజీ అనమాట. అసలు ఈరోజు మార్నింగ్ నేను ఏమేమి చేశాను నా లిస్ట్లో, టు డూ లిస్ట్లో వేసుకున్నది. మార్నింగ్ జింజర్ వాటర్ ఓకే ఫినిష్ చేశాను. మార్నింగ్ వర్కౌట్ కంప్లీట్గా బంద్ చేసేసాను అనమాట. ఎందుకంటే నేను చేద్దాము అనుకునే లోపలే మా అమ్మగారు ఫోన్ చేశారు. మా అమ్మ ఫోన్ చేసి ఇంకా 1 అవర్ అక్కడే టైం సరిపోయింది. 1 అవర్ ఫోన్లోనే ఉండిపోయాను. ఇంకా వర్కౌట్ అస్సలు చేయలేదు, మిస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి ఎంటర్ అయిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ రేపు చట్నీ చేయడానికి ఈరోజే నేను కొబ్బరి అంతా తీసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నాకు చాలా పని ఉంటుంది. మార్నింగ్ లేచి అంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందే నేను కల్ట్ చేయడం ఇలా అంతా నాకు నేను చూసుకోవడం కొంచెం పని ఉంటుంది. అందుకే ముందు రోజే ఇక్కడ తీసి రెడీగా పెట్టేశాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్, చాలా బాగుంటుంది. లెమన్ రైస్, మ్యాంగో రైస్ నాకు చాలా ఇష్టము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా వీకెండ్ వస్తుంది కదా, అందుకనేసి ముందుగానే నేను ఇక్కడ దోశకి ఇడ్లీకి బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బాగా 4-5 టైమ్స్ వాష్ చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఆ రైస్ స్మెల్ అలానే వస్తుంది. అందుకే బాగా వాష్ చేసుకున్నాను. నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొందరు యూజ్ చేస్తారు, కొందరు యూజ్ చేయరు. మోస్ట్లీ చాలామంది యూజ్ చేస్తారు, మెంతులు యాడ్ చేస్తారు. మనం మెంతులు తీసుకోవడం చాలా మంచిది మన హెల్త్కి. డైరెక్ట్గా తీసుకోకపోయినా ఇలా వచ్చేసి నేను ఏదైనా పప్పు చేసేటప్పుడు మెంతులు యాడ్ చేస్తాను. ఇలా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు మెంతులు యాడ్ చేస్తాను. ఏదైనా ఆకుకూర చేసేటప్పుడు కూడా మెంతులు యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను దీంట్లో మొత్తం అంటే అన్నీ ఏదన్నా నేను వంట చేసుకునేటప్పుడు, పోపు పెట్టుకునేటప్పుడు అన్నీ ఇక్కడ ఉండేదానికి రెడీగా పెట్టుకుంటాను. పసుపు, కారం, ధనియాల పొడి, పోపుకి వేసుకుండేవి, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు అన్నీ రెడీగా పెట్టుకుంటాను. అవన్నీ అయిపోయాయి, మళ్ళీ దాంట్లో రీస్టాక్ చేస్తున్నాను. ఈ టర్మరిక్ చాలా బాగుంది. పసుపు పొడి నేను రత్నదీప్లో తీసుకునింది. ఆ స్మెల్ చూస్తే మనకి పచ్చి పసుపు అంటారు కదా, పచ్చి పసుపు ఆడిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ధనియాల పొడి నేను ఇంతవరకు కొనింది లేదు. ఎప్పుడు అంటే మా అమ్మగారు ఇచ్చి పంపిస్తారనమాట. మా అమ్మ వాళ్ళు ఇస్తారు ధనియాల పొడి, కారం పొడి. ఇవి ప్యాకెట్లోటివి నాకు అస్సలు నచ్చదు, కానీ రత్నదీప్లో బాగానే ఉన్నాయి. కానీ ఇంతవరకు కొనే అవకాశం రాలేదు. ఇక్కడేమో ఇంకా కారం పొడి అయిపోతుంది. అన్నీ ఫిల్ చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు 2 వీక్స్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఫిల్ చేసుకుంటాను. కరెక్ట్గా ఈ 15 డేస్కి వస్తుంది. మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇది ఇలా ఉంటే మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మెంతి ఆకు పప్పు నేను బాగా ఒక 4-5 విజిల్స్ పెట్టేసి దాన్ని స్మాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అది కూడా ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను. ఇట్లా ఆకుపప్పుకి మనకి జీలకర్ర వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేశాను కదా, వెల్లుల్లి కూడా చిన్న పీసెస్గా యాడ్ చేసుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేను అదే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా పోపు పెట్టేసుకున్నాను. ఈ లాక్డౌన్ లేనప్పుడు నేను ముందు బాగా ఆకుకూరలు చాలా ఎక్కువ తినేదాన్ని. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. నాకు మోస్ట్లీ మెంతాకు మాత్రమే దొరుకుతుంది. ఏదో ఒకటి ఆకే కదా అనేసి మెంతాకుని పప్పు చేస్తున్నాను. ఒకటి ఉంటుంది సిర్రాకు అనేసి, అది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా స్పినాచ్ కూడా నాకు ఇష్టం, పాలకూర ఆకు అది కూడా చాలా ఇష్టము. కానీ అవి అంత ఎక్కువ దొరకట్లేదు, ఇది దొరుకుతుంది. ఇంకా అందుకే ఇక్కడ మెంతి ఆకు పప్పు చేసేసాను. ఇదే ఇంకా నైట్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు రైస్ పెట్టేస్తే సరిపోతుంది. కానీ దానికంటే ముందు నేను ఇక్కడ కొన్ని ఈ మిల్లెట్స్ని ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. అంటే మామూలుగా నేను కొద్దిసేపు నానపెట్టేసి తర్వాత అంటే నైట్ కానీ అలా నానపెట్టి ఆ తర్వాత రోజు మిల్లెట్స్ చేసేదాన్ని. కానీ ఇవి తింటే చాలా మంచిదన్నమాట. అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా మీకు వీక్గా ఉన్నట్లు అనిపించిన, సరిగ్గా నిద్ర రాకపోయినా అలాంటప్పుడు వచ్చేసి మీరు జస్ట్ ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మిల్లెట్స్ని జస్ట్ బాయిల్ చేసుకొని ఒక 3-4 డేస్ తాగండి. మీరు ఇమీడియట్ చేంజ్ చూస్తారు. అంటే ఆ లేజినెస్ ఉండదు, కొంచెం యాక్టివ్గా, కొంచెం హెల్త్ బాగున్నట్లు అనిపిస్తుంది. మిల్లెట్స్ వల్ల చాలా ఉన్నాయన్నమాట. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మిల్లెట్స్తో స్నాక్స్ చేసుకోవచ్చు, దోశ, ఇడ్లీ, ఉప్మా అన్నీ చేసుకోవచ్చు. నాకు అంత ఓపిక లేదు. ఏదో ఒక రకంగా అది మనం తినాలి కదా, సో నేను ఇలా ప్లెయిన్గా జస్ట్ బాయిల్ చేసి పెట్టేస్తాను. 3-4 టైమ్స్ వాష్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి అలానే ఆ బౌల్తోని ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా జస్ట్ సాల్ట్ వేసుకొని నేను అలానే తాగేస్తాను. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి బాయిల్ చేస్తాను.
అందుకే సాల్ట్ వేసుకొని అలానే తాగేసిన అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అస్సలు చాలా బాగుంటాయి. చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి. నేను మోస్ట్లీ లిటిల్ కూడో నెక్స్ట్ ఈ మిల్లెట్స్ తీసుకుంటూ ఉంటాను. ఈ మిల్లెట్స్ అంత టేస్ట్ ఉండదు, కానీ కూడో మిల్లెట్స్ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మిల్లెట్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఆ టైంలో నేను ఈ ముల్తానీ మట్టి ప్యాక్స్ వేసుకుంటున్నాను. అన్నీ ముందు తెచ్చి పెట్టుకున్నటివి ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. దీంట్లో 5 ప్యాకెట్స్ ఉంటాయి. అండ్ దీంట్లోనే నేను హెయిర్ ప్యాక్స్ బంజారాస్లోనే నేను హెయిర్ ప్యాక్స్ కూడా చాలా తెప్పించుకున్నాను. అవన్నీ కూడా అలానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను ఇంకా ఒక 3-4 మంత్స్ యూజ్ చేసినా కూడా అయిపోవు అనమాట, అన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు అంతే అంటే స్టాక్ పెట్టుకో ఉంటాను. ఒక్కొక్కసారి వెళ్ళి తెచ్చుకుండేకి అవ్వదు కదా, అందుకే నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. రోజ్ వాటర్ కూడా ఇది నాది అయిపోయింది. మా హస్బెండ్కి సపరేట్గా రోజ్ వాటర్ ఉంది, ఇంకా తంది యూజ్ చేస్తున్నాను. ఇంకా ఒక పెద్ద బాటిల్ కూడా పెట్టుకున్నాను రోజ్ వాటర్ కూడా అంతే బాగా ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాను. అది కూడా స్టాక్లో ఉంది. నెక్స్ట్ జస్ట్ ముల్తాని మట్టిలో నేను రోజ్ వాటర్ యాడ్ చేసి దాన్నే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిలీగా ఉంటుంది కదా స్కిన్, ఎక్కువ ఆయిలీగా స్కిన్ ఉండేవాళ్ళు ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు అప్లై చేసుకోండి, ఇమ్మీడియట్ రిజల్ట్ చూస్తారు. నాకు ఈరోజు వచ్చేసి ఆయిలీగా ఏం లేదు నాకు స్కిన్, కానీ ఇది అప్లై చేస్తే నాకు ఎప్పుడు కానీ స్కిన్ కొంచెం డ్రై అవుతుంది. ఇది అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకుంటాను ఫేస్కి. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆ ప్యాకెట్ని నేను ఇలానే జస్ట్ టైట్గా ఉండే కంటైనర్తో క్లోజ్ చేసి కంటైనర్లో కాదు, జస్ట్ ఆ క్లిప్ వేస్తున్నాను, బట్టలకు వేస్తారు కదా ఆ క్లిప్ వేసి అలానే పెట్టేస్తున్నాను. ఇది అంటే ఒక ప్యాకెట్లో మనకు 5 ప్యాకెట్స్ ఉంటాయి, 5 సాకెట్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క సాకెట్ని మనం 10-15 టైమ్స్ వేసుకోవచ్చు. కొంచెం ముల్తాని మట్టి అయితే సరిపోతుంది కదా. సో ఇక్కడ ఇంకా అంతా నేను ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 అవర్స్ ఫేస్కి ఏం అప్లై చేయొద్దండి. కొద్దిసేపు మీ ఫేస్ స్కిన్ని అలానే ఫ్రీగా వదిలేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసాను. జస్ట్ ఇది ఏం లేదు, మన స్కిన్ని కొంచెం క్లీన్గా ఉంచుతుంది, ఆయిల్నెస్ని తగ్గిస్తుంది. ప్యాక్ వేసుకున్నాను కదా, సో స్కిన్ కొంచెం క్లీన్గా ఉంది, కానీ కొద్దిగా డ్రైగా ఉంది. ఏం పర్లేదు, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే సరిపోతుంది, మంచిగా వాటర్ తీసుకున్నా సరిపోతుంది. నేను ఏమనుకుంటున్నానంటే హెయిర్కి ఏమన్నా అప్లై చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అంటే చాలా రోజుల నుంచి నేను క్యాస్టర్ ఆయిల్ అస్సలు అప్లై చేయడం లేదు, నార్మల్ ఆయిలే అప్లై చేస్తున్నాను. సో మనం క్యాస్టర్ ఆయిల్ కొంచెం కోకోనట్ ఆయిల్ 1:3 రేషియోలో కానీ 1:2 రేషియోలో కానీ, ఎందుకంటే ఫుల్ క్యాస్టర్ ఆయిల్ అంటే చాలా థిక్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. నాకు అంత జిడ్డుగా ఉంటే వాష్ చేసేటప్పుడు నాకు కష్టం అవుతుంది. అందుకనేసి నేను ఏం చేస్తానంటే క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది. క్యాస్టర్ ఆయిల్ డైరెక్ట్గా అప్లై చేసే కన్నా మనం ఏదో ఒక డైలీ మీరు హెయిర్కి ఏ ఆయిల్ పట్టిస్తారో ఆయిల్లో మనము కొంచెం మిక్స్ చేసుకొని 1:3 రేషియోలో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 2 మంత్స్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది. నేను పర్సనల్గా చూసాను. మనం ఏం లేదండి, హెయిర్కి వచ్చేసి మనం డిఫరెంట్ ప్యాక్లు డిఫరెంట్ అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్యాక్ చూసుకోండి, ఒక హెయిర్ స్పా చూసుకోండి. హెయిర్కి డైలీ స్కాల్ప్కి వచ్చేసి అట్లీస్ట్ వీక్లో 2-3 టైమ్స్ వచ్చేసి మీరు బాగా ఆయిల్ అప్లై చేయండి, మంచిగా వాటర్ తీసుకోండి, స్ట్రెస్ లేకుండా నిద్రపోండి, అంతే. హెయిర్ సూపర్గా ఉంటుంది. సగం హెయిర్ పోయేది మనం మంచి రొటీన్ లేకపోవడమే. వీటిని అన్నిటినీ కలిపితే మీకు చాలా ఎక్కువ స్టెప్స్ అనిపిస్తుంది. స్ట్రెస్ లేకుండా ఉండడం, నిద్రపోవడం, నెక్స్ట్ వచ్చేసి బాగా ఆయిల్ పెట్టుకోవడం, వాటర్ తాగడం, ఇదంతా మీకు చాలా ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా. ఇది ఒక మంచి రొటీన్. ఆ రొటీన్ ఫాలో అయితే హెయిర్కే కాదు మీ హెల్త్కి కూడా మంచిది, మీకు మంచిది. అందుకే ఈ రొటీన్ ఫాలో అయితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఒకటే, మంచి హెల్తీ రొటీన్ ఫాలో అయ్యారనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ దొరికేస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు క్యాస్టర్ ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది, అంత థిక్ది నేను హెయిర్కి అప్లై చేసుకోలేను. సో నాకు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను, ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ని. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ కాటన్ బాల్స్తో నేను హెయిర్కి స్కాల్ప్కి ఎక్కువ అప్లై చేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో క్యాస్టర్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇష్టం, మీరు డైలీ యూస్ చేసేటప్పుడు ఏ ఆయిల్ యూస్ చేస్తారో దాంతో కూడా మీరు కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు 1:2 రేషియోలో. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్యాడ్ని ఇలా పెట్టేస్తున్నాను. కాటన్ బాల్స్ ఉంటే బాగుంటుంది, నా దగ్గర కాటన్ బాల్స్లో. నేను ఏం చేస్తున్నానంటే ఇలా హెయిర్కి పెట్టడం కన్నా స్కాల్ప్కి పెట్టడం చాలా బెటర్. నేను అంతా స్కాల్ప్కి ఇలా టచ్ అయ్యేలాగా హెయిర్ని
ఆయిల్కి అప్లై చేసుకుంటున్నాను. ఇలా నేను అంటే 15 days వన్స్ ఇలా చేస్తాను క్యాస్టర్ ఆయిల్తో ఇలా స్కాల్ప్కి. సో ఫుల్గా అయిపోయింది మొత్తం, నేను పెట్టుకునేది మొత్తం అయిపోయింది. కాటన్ ప్యాడ్స్ ఎందుకు యూజ్ చేయాలంటే మనం చేతితో పెట్టుకునేటప్పుడు అది జారిపోతూ ఉంటుంది, మనం కరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేయలేం, వేసి రుద్దేస్తూ ఉంటాము. అందుకే కాటన్ ప్యాడ్స్ అనుకోండి, మనం క్లీన్గా ఇలా ట్యాప్ చేస్తూ ఉండొచ్చు, చాలా నీట్గా మన స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేసుకోవచ్చు. ఒక 2-3 hours తర్వాత నేను హెడ్ బాత్ చేస్తాను. నార్మల్ షాంపూ, నార్మల్గా అంటే మనము ఏ షాంపూ అప్లై చేస్తామో ఆ షాంపూని అప్లై చేసి బాగా వాష్ చేసుకుంటాను. వీలైతే స్టీమ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఏం చేయట్లేదు, నాకు వర్క్ ఉంది. సో అందుకే నేను ఇలానే పెట్టేసి ఒక 2 hours తర్వాత నేను హెడ్ వాష్ చేసేస్తాను. హలో, గుడ్ మార్నింగ్. ఏంటి ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఫస్ట్ టైం నేను బుక్ చదివినా, నాకు నిద్ర రావట్లేదు. అంటే బుక్ చదవడానికి ఇంట్రెస్ట్ వచ్చిందని దాని మీనింగ్. ఇప్పుడు నేనే బుక్ పక్కన పెట్టేసి నిద్రపోతున్నాను. లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి అంటారు కదా, అవి ఇవేనేమో. ఎప్పుడు నిద్ర వచ్చే బుక్ చదువుతూ ఉంటాను. ఈరోజు అలాంటి ఆప్షన్ పోయింది. ఏదైనా మనం ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేయాలి అనుకుంటే నిద్ర రాదు అనేసి ఆ విషయం నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను ఇంట్రెస్ట్గా చేయడం లేదు, లేజీగా చేస్తున్నాను. అందుకే బుక్ ఎత్తుకున్నప్పుడల్లా నాకు నిద్ర వచ్చేసేది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా ఆల్మోస్ట్ 1.5 hour నుంచి చదువుతూనే ఉన్నాను. చదువుతుండే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా చదివేస్తున్నాను, టైం కూడా తెలియట్లేదు. అందుకే ఇంకా బుక్ పక్కన పెట్టేసి నిద్రపోదాం అనుకుంటున్నాను. నా హెయిర్ చూడండి, నేను ఈరోజు అది అప్లై చేశాను కదా క్యాస్టర్ ఆయిల్, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మళ్ళీ రేపు మార్నింగ్ అలా తీసేది. ఇప్పుడు నైట్ టైంలో నా దాంట్లో అంత క్లియర్గా కనిపించదు, కానీ చాలా బాగుంది. ఇక్కడంతా క్యాస్టర్ ఆయిల్ ఎఫెక్ట్, ఇదంతా వచ్చేసి నూపూర్ హెన్నా ఎఫెక్ట్. సో రెండిటిది చాలా బాగుంది. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఈ ఛానల్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంత ఈరోజు వీడియో. మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.